ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్న టాక్ నడుస్తుంది. నాడు తమ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆ వ్యక్తి ఏది చెబితే దానికి ఓకే చెప్పిన అధిష్టానం ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తుందట. పార్టీలో సెకండ్ క్యాడర్ను ఎదగనివ్వకుండా క్రింది స్థాయి నేతలను తొక్కిపెడుతున్నా పట్టించుకొని అధిష్టానం ఇప్పుడు వాటి దుష్ప్రభావాన్ని చవిచూస్తుందట. ఇన్నాళ్ళు ఆ ఎమ్మెల్యే చెప్పిన దానికల్లా తలాడించిన అధిష్టానానికి అతను ఒక్కసారిగా షాక్ ఇచ్చి పార్టీ జంప్ అయ్యారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతుందంట అధిష్టానం. ఇంతకీ ఏంటి ఆ నియోజకవర్గం? బీఆర్ఎస్కు చుక్కలు చూపించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏటికి ఎదురీదుతుందన్న ప్రచారం సాగుతుంది. ఇన్నాళ్లు ఇక్కడ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనూహ్యంగా గులాబీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కమలం గుర్తు పార్టీలోకి చేరాడు. ఈ ప్రభావం బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగానే ఉందన్న చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం కూడా బీఆర్ఎస్ అధిష్టానం తీరే అన్న చర్చ కూడా గులాబీ పార్టీలో వినిపిస్తుందట. బీఆర్ఎస్ అధిష్టానం తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందన్న టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి గువ్వల బాలరాజు 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. దీంతో ఆ 10 ఏళ్ల పాటు అచ్చంపేటలో గువ్వల బాలరాజు మాటే వేదవాక్కు. ఇక్కడ ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితులు కొనసాగాయి. గువ్వల ఏక్ నిరంజన్ తీరును నాడు పార్టీ క్యాడర్ అధిష్టానానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదట. గువ్వల ఏది చేస్తే దానికి వత్తాసు పలికిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు తాను చేసిన పొరపాటేంటో గువ్వల పార్టీ మారాక కానీ అర్థం కాలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండేది. కారు నిండా కార్యకర్తలు నాయకులతో కలకలలాడుతూ కనిపించేది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పూర్తి స్థాయిలో అధికార దాహాన్ని అనుభవించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గువ్వల బాలరాజు మొదటిసారి గెలిచినప్పుడు అందరితో కలిసిమెలిసి కార్యక్రమాలు చేసేవాడు. ఈ క్రమంలో గువ్వల బాలరాజుకు క్యాడర్ అంతా పూర్తిగా సపోర్ట్ ఉండేది. కానీ రెండోసారి గెలిచిన గువ్వల బాలరాజుకు కొంత అధికార దర్పం, అహంకారం రెండూ జత కావడంతో క్యాడర్ పట్ల దురుసు ప్రవర్తన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు ఎదురుండే నాయకుడంటూ ఉండకూడదని భావించిన గువ్వల బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులకు చెక్ పెట్టడం ప్రారంభించారు. దీంతో మొదట సొంత పార్టీ అయిన ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్లను పార్టీలో పొమ్మనలేక పొగబెట్టారు. వాళ్ళు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం. ఇటు రోజు రోజుకు గువ్వల టార్చర్ భరించలేని తండ్రి కుమారులిద్దరూ మొన్నటి ఎంపీ ఎన్నికలకు ముందు కారు దిగి బీజేపీలో చేరారు. వీరిద్దరూ పార్టీ వీడటంతో ఇక గువ్వల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భావించి సెకండ్ క్యాడర్పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోకల మనోహర్, నర్సింగ్ గౌడ్ వంటి నేతలను ఎదగకుండా పావులు కదిపారట. దీంతో వీరిద్దరూ పార్టీలోనే ఉన్నా లేనట్టే అన్నట్టు పరిస్థితులను కల్పించారు గువ్వల బాలరాజు. ఇక తనకు ఎదురు తిరిగిన కార్యకర్తను సైతం వదల్లేదు గువ్వల బాలరాజు. ఎంతో మందిని తిడుతూ ఫోన్ సంభాషణలకు చిక్కిన సందర్భాలు కూడా అనేకం. ఇలా గువ్వల బాలరాజు అచ్చంపేటలో బీఆర్ఎస్ అంటే గువ్వల, గువ్వల అంటే బీఆర్ఎస్ అనేలా పరిస్థితులను కల్పించుకున్నారు. గువ్వల ఇలా అచ్చంపేటలో తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కొనసాగుతున్న సమయంలో పార్టీలోని ఆయన బాధితులు ఎందరో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. గువ్వలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కాదు కదా, కనీసం మందలింపులకు కూడా అధిష్టానం చొరవ చూపలేదు. దీంతో గువ్వలను ఎదుర్కోవడం తమ వల్ల కాదని భావించిన వ్యతిరేక వర్గం మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే నాడు గువ్వలపై బీఆర్ఎస్ అధిష్టానం వహించిన మౌనం ఇప్పుడు ఆ పార్టీకే శాపంగా మారాయి. అధిష్టానం అండగా నిలిచినప్పటికీ గువ్వల బాలరాజు మాత్రం పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు. దీంతో అచ్చంపేటలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయట. నాడు క్యాడర్ అంతా ఎంత చెప్పినా పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు సిద్ధమై సెకండ్ క్యాడర్ను ఒకటి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తుందట. అందులో భాగంగానే అక్టోబర్ 28న అచ్చంపేటలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. గువ్వల బాలరాజు పార్టీ విడిన తరువాత అచ్చంపేట నియోజకవర్గంలో ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడెవరు అన్న చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతుందట. మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు పార్టీ వీడినప్పుడు పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ఇక గువ్వల కారణంగా పార్టీలో ఉన్నా లేనట్టే అన్నట్టు కొనసాగిన పోకల మనోహర్, నర్సింగ్ గౌడ్ లాంటి నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారట బీఆర్ఎస్ నేతలు. నాడు గువ్వలపై కనీసం మందలింపు చర్యలైనా చేపట్టి ఉంటే నేడు బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అన్న చర్చ కూడా గులాబీ దళంలో జరుగుతుందట.
సెకండ్ క్యాడర్ ను ఎదగనీయకుండా పాలిటిక్స్ కొనసాగించిన గువ్వలకు అధిష్టానం పూర్తి సపోర్ట్ చేయడం వలన అచ్చంపేటలో ఇప్పుడు కొత్త క్యాడర్ ను కొత్త నాయకుడిని తయారు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వివక్షకు గురైన బీఆర్ఎస్ లోని సెకండ్ క్యాడర్ అందరితోనూ చెప్పుకుంటున్నారట. 10 ఏళ్ల పాటు గువ్వల బాలరాజుకు పెద్దపీట వేసి సెకండ్ క్యాడర్ ను అసలు పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందన్న టాక్ కొనసాగుతుంది. ఈ ఒక్క అచ్చంపేట నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఒకానొక దశలో జెడ్పీ చైర్మన్లను సైతం శాసించారు ఇక్కడి ఎమ్మెల్యేలు. జిల్లాలో ప్రోటోకాల్లో మొదటి స్థానంలో ఉన్న జెడ్పీ చైర్మన్లను సైతం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే తరువాత అన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో. గువ్వల పార్టీ మారారు, ఇంకా ఆయనలాగే ఎవరెవరు పార్టీ మారుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇకనైనా బీఆర్ఎస్ అధిష్టానం పార్టీలు మారే ఎమ్మెల్యేల కోసం కాకుండా పార్టీ జెండాలు మోసే కార్యకర్తలకు, కింది స్థాయి నేతలకు ప్రాధాన్యత ఇస్తే గువ్వల లాంటి ఎమ్మెల్యేలను, నేతలను ఎందరినో తయారు చేసుకోవచ్చు అని చర్చించుకుంటున్నారట అసలు సిసలైన గులాబీ క్యాడర్. మరి చూడాలి, గువ్వల ఇచ్చిన షాక్ తోనైనా గులాబీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేక అదే ఒంటెద్దు పోకడ పోతుందా అనేది వేచి చూడాల్సిందే.